ఒకవేళ మీ దగ్గరున్న సామ్‌సంగ్ మొబైల్ ఫోన్ వన్ యూఎస్ 7 మీద రన్ అవుతుంది. అది కూడా మీరు యాడ్స్ ఎక్కువ నోటీస్ చేస్తున్నారు లాక్ స్క్రీన్‌లో అన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు చూపిబోతున్నాను ఎలా దీన్ని డిసేబుల్ చేయాలి కంప్లీట్‌గా అని. ఇకపోతే కొంతమందికి మొబైల్ ఫోన్ హోమ్ స్క్రీన్‌లో అంటే విడ్జెట్స్ పరంగా కొన్ని యాడ్స్ అయితే కనపడుతూ ఉంటాయి. దాన్నైతే మీరు ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చనమాట. సింపుల్‌గా దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. అక్కడ మీకు రిమూవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అదైతే రిమూవ్ అయిపోతుంది. కానీ లాక్ స్క్రీన్‌లో ఉన్న యాడ్స్‌కి మాత్రం డిఫరెంట్ ఆప్షన్ అనమాట. దీనికోసం సెట్టింగ్స్‌లోకైతే వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు వాల్‌పేపర్ అండ్ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చేంజ్ వాల్‌పేపర్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ వాల్‌పేపర్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు గనక ఆప్షన్ పక్కనున్న గేర్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే మరికొన్ని ఆప్షన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ మనమైతే దీన్ని కంప్లీట్‌గా ఆఫ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లాస్ట్‌లో అంటే థర్డ్ ఆప్షన్ నన్ అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసి కింద అప్లైని సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఇప్పుడు గనుక మీరు లాక్ స్క్రీన్‌లో చూసినట్లయితే ఎటువంటి యాడ్స్ అయితే రావన్నమాట మీకు. కంప్లీట్‌గా అయితే ఆఫ్ అయితే చేసేసాం. సో, ఈ విధంగా అయితే మీరు యాడ్స్‌ని కంప్లీట్‌గా డిసేబుల్ అయితే చేసుకోవచ్చు మీ సామ్‌సంగ్ మొబైల్ ఫోన్స్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఈ వీడియోకి సూపర్ థాంక్స్ కూడా అయితే ఆన్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఆ విధంగా కూడా నన్ను ఎంకరేజ్ అయితే చేయొచ్చు. సో, ఇదన్నమాట ఈ వీడియోకి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.